A:B ఇచ్చాడు, B:C ఇచ్చాడు, A:B:C ఎంత అని అడిగాడు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు చాలా చోట్ల రకరకాల షార్ట్ కట్స్ ట్రిక్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలా మల్టిప్లై చేయాలి, అలా మల్టిప్లై చేయాలి, ఇలా క్రాస్గా చేయాలని. అదేమీ కాదండి. రెండు రేషియోస్ని కంబైన్ చేసి ఒక కామన్గా రేషియో తయారు చేయాలంటే రెండు రేషియోస్లో కామన్గా ఉన్న పర్సన్ ఈక్వల్ చేయాలి. అది కాన్సెప్ట్. సో ఇక్కడ బి అనేవాడు కామన్గా ఉన్నాడు, ఒక చోట 2 పార్ట్స్గా ఒక చోట 3 పార్ట్స్గా ఉన్నాడు. కాబట్టి 2ని 3ని బ్యాలెన్స్ చేయడానికి ఈ 3ని ఇక్కడ ఈ 2ని ఇక్కడ మల్టిప్లై చేసి రేషియోస్ని బ్యాలెన్స్ చేసి రెండు కలిపేయచ్చు. సో ఈ ఫస్ట్ రేషియోని 3తో మల్టిప్లై చేస్తాను, సెకండ్ రేషియోని 2తో మల్టిప్లై చేస్తాను, రెండు చోట్ల B6 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ రేషియోని 3తో మల్టిప్లై చేస్తే మనకి 3:6 అవుతుంది. సెకండ్ రేషియోని 2తో మల్టిప్లై చేస్తే 6:8 అవుతుంది. ఇలా A:B:C కనుక్కోవచ్చు. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేయండి. మన ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యాప్టిట్యూడ్ కోర్స్ ఉంది, ఎన్రోల్ అవ్వండి. ఇలా లాజిక్స్ అని నేర్చుకోండి, కంప్లీట్ కాన్సెప్ట్స్ అని నేర్చుకొని మీరు అనుకున్న ఎగ్జామ్ని క్రాక్ చేయండి. థ్యాంక్ యూ. మనకి